ప్రేమించకూడదా అను సంచలనాత్మక క్రీస్తు విజ్ఞాన మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియులారా, ఈరోజు వైద్య శాస్త్రంలో అతి ప్రాముఖ్యమైనదే మానవ దేహం అనగా శరీర ధర్మశాస్త్రం, దీనినే ఫిజియాలజీ అంటారు. ఇక మనిషి దేహంలో అతి ప్రాముఖ్యమైనదే రక్తం. ఈ రక్తం గురించి ఎందరో శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి బ్లడ్ గ్రూప్స్ కనుగొన్నారు. మనిషికి రక్తం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉండగలడు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలి అని అన్నప్పుడు అతనికి అవసరమైనదే హిమోగ్లోబిన్. ఇలా రక్తం గురించి తెలిపే అధ్యయనాన్నే హిమటాలజీ అని అంటారు. 1578 నుండి 1657 మధ్యకాలంలో బ్రిటన్ దేశానికి చెందిన విలియం హార్విన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిగా రక్త ప్రసరణ వ్యవస్థను గురించి తెలియజేశారు. ఇక రక్తం ఎలా ప్రవహిస్తుంది, అలాగే రక్తం ఏ భాగం నుండి ఏ భాగానికి పంప్ చేయబడుతుంది, దమనులు సిరల ద్వారా రక్తం వలయాకారంలో ప్రవహిస్తుందని, అలాగే మనం తీసుకుంటున్న ఆహారమే రక్తంగా మారుతుందని, అదే శక్తినిస్తుందని ఈ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరిపి తెలియజేశారు. ఇంకా ఈ రక్తంపై ఎన్నో పరిశోధనలు చేసి మేము కృత్రిమ రక్తాన్ని కూడా తయారు చేయగలం అని రెడ్ క్రాస్ అనే సంస్థను ప్రారంభించి రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే నినాదంతో రక్తం తీసుకుంటున్నారు. మరికొందరు అయితే రక్తంతో నడుపుతా రిక్షా అని పాటలు కూడా పాడుతున్నారు. అంటే వీళ్ళకి రక్తం గురించిన సరి అయిన అవగాహన లేదు. ఇంతకీ దేవుడు మానవ దేహంలో రక్తాన్ని ఎందుకు అంత ప్రాముఖ్యమైనదిగా పెట్టాడో ఈ శాస్త్రవేత్తలు సైతం పరిశోధనలు జరిపినా తెలుసుకోలేకపోయారు. ఇంతకీ దేవుడు రక్తాన్ని ఎందుకంత ప్రాధాన్యమైనదిగా ఉంచాడో ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 2వ మాట, మీరును మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారు. అంటే రక్తాన్ని ఎందుకు ఇచ్చాడండి? రక్తంతో రిక్షా నడపడానికా, లేదా దమనులు సిరల ద్వారా రక్తం వలయాకారంలో ప్రవహిస్తుందని పరిశోధించడానికా? కాదు, మీ సహోదరుల నిమిత్తం రక్తం ఇవ్వాలి. మీ సహోదరులకు రక్తం ఇవ్వడానికేనండి దేవుడు రక్తాన్ని ఇచ్చాడు. అంటే ఒక మనిషి రక్తం మరో మనిషికి ఉపయోగపడుతుందని బైబిల్ ఎప్పుడో చెప్పింది. అంటే క్రైస్తవులు రక్తదానం చేయవచ్చా? చేయాలి. ఎవరికి? దేవుడి కోసం బ్రతికే వారికి, దేవుని పనిలో ఉన్నవారికి రక్తదానం చేయాలి. కానీ ఈనాడున్న ప్రజలు రక్తదానం చేయటం లేదు. స్వజాతి రక్తాన్ని పీల్చే రక్త పిశాచుల్లాగా మారిపోతున్నారు. ఇక ప్రజానాయకులైతే ఎన్నికల సమయంలో మాత్రం మా ప్రతి రక్తపు బొట్టు మీ కొరకు ఉపయోగిస్తామని చెప్పి గెలిచిన తర్వాత ప్రజల రక్తాన్ని మరిగిన కషాయిలా మారిపోతున్నారు. కనుక ప్రియులారా, మిమ్మల్ని మీ పొరుగువారిని కూడా ప్రేమించండి. కనుక మీలో ప్రేమ ఉన్నదా? నిన్ను వాళ్ళు మీ పొరుగువారిని ప్రేమిస్తారా అనే ప్రశ్నని మీకే విడిచిపెడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను.